ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము ఎక్కువగా వినే నవరాత్రులు శరన్నవరాత్రులు. దసరాలు వచ్చాయండి, దసరా శరన్నవరాత్రులు అని వింటూ ఉంటాం మనమందరం. అదేవిధంగా భాద్రపద మాసంలో వచ్చు నవరాత్రులు విఘ్నేశ్వరుడికి సంబంధించిన వినాయక నవరాత్రులు. అదేవిధంగా గుప్త నవరాత్రులు కూడా వింటారు. ఇంకొక నవరాత్రులు లలితా అమ్మవారి స్వరూపంలో ఉన్న నవరాత్రులు, అవే వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యమి రోజు నుండి మొదలుకొని నవమి దాకా ఈ ఆషాఢ వారాహి నవరాత్రులు ఉంటాయి. ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారి యందు ఏ కార్యమైనా సాధించవచ్చు. అదేమిటండి, మరి అన్ని నవరాత్రుల విధంగానే వారాహి నవరాత్రులు కూడా ఉంటాయి కదా? అవును, వారాహి నవరాత్రులు మిగతా మీకు చెప్పిన నవరాత్రులు అన్నీ కూడా ఒకటే. కాకపోతే సాక్షాత్తు లలితా పరాభట్టారిక స్వరూపంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదా శత్రుభయము కానీ, లేదా ఏలినాటి శనికి సంబంధించిన బాధలు కానీ, లేదా మేము వ్యాపారాలు చేస్తున్నామండి, రియల్ ఎస్టేట్ కానీ, లేదా భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నామండి, భూమితో కానీ, ఇనుము కానీ, ఐరను, సిమెంటు, ఇటుక ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన, భూమికి సంబంధించిన, కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వ్యాపారాలు చేస్తున్నా కానీ దానిలో డెవలప్మెంటు లేదండి అన్నవారు ఈ వారాహి నవరాత్రులు చేయండి. భక్తి శ్రద్ధలు కలుపుకొని ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు చేస్తారో అమ్మవారు సంపూర్ణముగా వారికి ప్రసన్నమవుతుంది. మరి కేవలం ఈ వారాహి నవరాత్రులు చేస్తే చాలా అండి అంటే సరిపోదు. ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారు ఉపవాస దీక్ష తీసుకొని ఒక దీక్షలాగా చేయాలి. అంటే 9 రోజుల పాటు ఆషాఢ పాడ్యమి నుండి మొదలుకొని ఈ నవమి వరకు ఉపవాస దీక్ష చేయాలి. అంటే మా ప్రాతకాలం లేవాలి, అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి, అమ్మవారికి షోడశోపచార పూజా విధానం చేయాలి, ధూపము, దీపము, నైవేద్యము ఆరాధన చేయాలి, చేసి అమ్మను అర్చించాలి. ఇంకా సమయం ఉందండి కాస్త అంటే అమ్మవారికి ఇష్టమైన లలితా సహస్రనామం 1, వారాహి స్తోత్రము, వారాహి కవచము, లేదా వారాహి అష్టోత్తర శతనామావళి విధానేన అమ్మవారిని ఆరాధన చేయండి. ఉపవాసముతో మధ్యాహ్న కాలం తర్వాత ప్రదోషకాలంలో అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారికి రాత్రి పూజ చాలా విశేషమండి. సాయంకాలం అయిన తర్వాత అమ్మవారికి ఉదయం ఎలా అయితే దీపారాధన చేస్తారో అదే విధముగానే సాయంకాలము కూడా దీపారాధన చేసి అమ్మవారికి మీరు ఏదైతే భోజనం చేస్తారో అది నైవేద్యముగా పెట్టండి. దీనిలో కాస్త శాకాహారంగానే ఉండాలి, నియమ నిబంధనలు పాటించాలి. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు అలాంటివి వాడకూడదు. అంటే ఆనియన్స్, వెల్లుల్లి వాడకూడదు. ఖచ్చితమైన నిబంధనలతో చేయాలి. అమ్మవారికి చేసిన తర్వాత అమ్మను ప్రతిరోజు మీరు ఏదైతే సంకల్పం చెబుతూ ఉన్నారో, వ్యాపారం అనుకునేవారు వ్యాపారము, శత్రుభయం అనుకునేవారు శత్రుభయము, మిత్రభయం అనుకునేవారు మిత్రభయము, వారందరూ కూడా సంకల్పం చెప్పుకొని అమ్మవారికి అర్చన చేయండి. అమ్మా, నీకు నేను ఈ ఆరాధన చేస్తూ ఉన్నాను, ఈ ఆరాధన వలన, ఈ దీక్ష వలన నాకు సకల సంకల్పాలు నెరవేరాలి అని చెప్పి నమస్కారం చేయండి. ఎందుకంటే అమ్మల గన్నయ్యమ్మ మా అమ్మ లక్ష్మీ లలితా పరాభట్టారిక. లలితా సహస్రనామంలో వింటూ ఉంటాం కదా, ఒక పేరు కాదు అమ్మవారికి 1000 నామాలు, ఒక పేరు కాదు 2 పేర్లు కాదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అమ్మ పలుకుతుంది. ఎలా పలుకుతుంది? మీరు భక్తితో ఆరాధన చేస్తే అమ్మ నేను ఉన్నాను రా నాయనా, నేను ఉన్నాను రా నాయనా, నువ్వు భయపడకురా నాయనా అంటూ అమ్మవారు మన దగ్గరికి చేరుతుంది. కాబట్టి భక్తితో నమస్కారం చేసి 9 రోజుల పాటు దీక్ష చేసి, ఇప్పుడు ఎక్కువ మంది బయట వింటూ ఉన్నారు వారాహి దీక్షలండి, వారాహి దీక్షలు చాలామంది వినే ఉంటారు కదా. ఈ వారాహిని ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి కొంగు బంగారం అమ్మ. మీరు కాశీ మహాక్షేత్రాన్ని వెళ్ళి చూడండి ఒక్కసారి. అమ్మ ఎంత భయంకరమైన స్వరూపం అంటే మనము చూడలేము, అంతటి భయంకరమైన స్వరూపం.
కానీ మనం పిల్లలం కదండి. పిల్లలకు అమ్మ ఎలా ఉంటే మనకెందుకు? అమ్మ అమ్మే. ఇప్పుడు మీరు బయట చూస్తూనే ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళ తల్లి ఎంత అంధవికారముగా ఉన్నా, పక్కన ఆడవాళ్ళు ఎంత అందముగా ఉన్నా, ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు, బంగారు ఆభరణాలు ఉన్నాయి, వామ దగ్గరికి వెళదామని ఏ పిల్లలు అనుకోరు. అదే విధముగానే మనము కూడా మన అమ్మ ఎంత అలాగా ఉన్నా, మరి వారాహి అమ్మవారంటే చాలా భయం అంటారు కదండి. భయం ఎవరికి భయం? భయపెట్టేవాడికి భయం, మనకు భయము కాదు. భయాలకు భయం అమ్మ, శత్రువులకు భయం. మనకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో వాటిని ఇబ్బంది పెట్టడానికి అమ్మ దగ్గరగా ఉండి వాడిని భయపెడుతుంది. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. అమ్మవారి ఆషాఢ నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారికి సకల కార్యాలు నెరవేరుతాయి. మరి దీక్ష అంటున్నారు కదండి, మరి చాలా కష్టమేమో. చాలా కష్టం ఉంటూ ఎవరికైనా కష్టమేనండి. వారాహి అమ్మవారి దీక్ష చేయడం చాలా ఈజీ అని చాలామంది పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్కరూ చేయవచ్చు, ఆడవారు చేయవచ్చు, మగవాళ్ళు చేయవచ్చు, పిల్లలు చేయవచ్చు, పెద్దలు చేయవచ్చు. మీరు పలికే పలుకు అమ్మా అని పిలవండి, లేదా వారాహి వారాహి అని ఎవరిని అయినా సరే పిలిచేటప్పుడు అమ్మ నామం చెబుతూ పిలవండి. ప్రతిరోజు అవకాశం ఉంటే సాత్విక ఆహారం తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఈ 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. అంతేకాకుండా భూశయనం మీద ఉండాలి, పరుపుల మీద మంచాల మీద పడుకోరాదు. నిత్యము అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయండి. చిన్న ఒత్తి అయినా సరే వెలిగే విధముగా ఈ 9 రోజుల పాటు దీపారాధన చేసే విధముగా అఖండ దీపం పెట్టండి. దీపారాధన చేసి అమ్మవారికి ఇతపూర్వం చెప్పిన విధముగా ధూపము దీపము నైవేద్యముతో అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సాక్షాత్తు ఆ వారాహి ప్రసన్నమవుతుంది. అమ్మవారికి అఖండ దీపారాధన కుదరదండి అన్నవారు చాలామందే ఉంటారు. పర్వాలేదు, అఖండ దీపారాధన అమ్మవారు ఏమి అడగలేదండి. చిన్న దీపమైనా పెట్టండి. ఈ చిన్న దీపారాధనలోనైనా అమ్మవారిని చూసుకోండి. అమ్మవారిని ఆరాధన చేయడం ముఖ్యం. ఏదో సామెత చెప్పినట్టుగా అసలు పక్కన పెట్టి వడ్డీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ప్రధానం ఏమిటయ్యా అంటే అమ్మవారి దీక్ష, అమ్మవారి ఆరాధన. ఈ నవరాత్రులంతా కూడాను మన మాట ప్రసన్నంగా ఉండే విధంగా చూసుకోండి. ఎవరిని దుర్భాషలు ఆడవద్దు, నెమ్మదిగా మాట్లాడే విధంగా చూడండి. అవకాశం ఉంటే అందరినీ అమ్మ అని పిలవండి, వారాహి అని పిలవండి. ఈ అమ్మ పలకపోయినా కనీసం ఆ అమ్మైనా పలుకుతుంది కదా, వారాహి పలకకుండా ఉండదుగా. మీరు ప్రతిరోజు ఒక 100 సార్లు వారాహి 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 అంటే ఈ ఆడవాళ్ళు ఎవరు పలకకపోయినా, మగవారు ఎవరు పలకకపోయినా నన్నెవరో పిలుస్తున్నారా నాయన అని చెప్పి వామైనా మనకు పలుకుతుంది, మనకు ప్రసన్నమవుతుంది. అమ్మవారు వచ్చిన తర్వాత ఊరికే రాదు కదా, ఊరికే రారు మహానుభావులు అని సామెత. వాము వచ్చిన తర్వాత మనకు ఏది కావాలో ఆ కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చు ఆషాఢ నవరాత్రులలో ఈ వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేయండి. 9 రోజులు మాకు కుదరదండి, మేము ఉపవాసం ఉండడం కష్టం, దీక్ష చేయడం కష్టం. దీక్ష నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇందాక చెప్పిన విధంగా మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు. కాకపోతే మీరు అమ్మలాగా కనపడాలి, అంతే చాలు. మీరు అమ్మవారిలాగా ఉంటే మీరు ఎలాంటి వస్త్రములు వేసినా దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. అమ్మవారి దీక్ష చేయండి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. ఖచ్చితంగా మీ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది సత్యం సత్యం పునఃసత్యం. అందరూ కూడా ఆ అమ్మవారి లలితాపరాభట్టారిక అమ్మవారి స్వరూపమైన శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.